సంపద సృష్టి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఈ సంపద సృష్టి అనేది ఒక కీలకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తరహాలను ముందుకెళ్తున్నారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఏడాదికి సుమారు 12,294 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే సమయంలో ఏడాదికి 11,176 కోట్లు కూడా ఖర్చు అవుతుంది. అంటే 1:1 నిష్పత్తి అనమాట. ఇక్కడ 1:1 నిష్పత్తిలో ఇది రాష్ట్రానికి ఉపయుక్తం అవుతుంది అనేది అధికారులు చెబుతున్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇందులో భాగంగా 430 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉంటుందట. దీనివల్ల ఏడాదికి 247.68 కోట్లు రాబడి కూడా వస్తుంది అనేది ఇక్కడ ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సాధించే వ్యవసాయ అలాగే ఉద్యానవన ఉత్పత్తుల వల్ల 8,432 కోట్ల ఆదాయం వస్తుంది అని కూడా లెక్కేస్తున్నారు. అంటే బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే ఏడాదికి ఆంధ్రప్రదేశ్కి భారీగానే ఆదాయం వస్తుంది అనేది. అలాగే ఈ పంపు స్టోరేజ్ ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు అనేది. అంటే రెండు రకాలుగా వ్యవసాయ ఆధారితంగా వచ్చే ఆదాయం ఒకటి, అలాగే సౌర విద్యుత్ ద్వారా వచ్చే ఆదాయం ఒకటి. అందుకే బనకచెర్ల ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు.